ఈ వీడియోలో జనరేటర్‌కి, మోటార్‌కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? కంప్లీట్ కాన్సెప్ట్ మాట్లాడదాం. సో, బేసిక్‌గా డిఫరెన్సెస్ అనగానే ఇన్‌పుట్ బట్టి, అవుట్‌పుట్ బట్టి డిఫరెన్సెస్ చెప్తారు. నిజానికి అలా చెప్పకూడదు. యాజ్ ఏ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అయ్యుండుంటే గనక. ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎలక్ట్రిక్ మోటార్‌లోను, జనరేటర్‌లోను ఏం పార్ట్స్ ఉంటాయి? మెయిన్ పార్ట్స్ ఏముంటాయో ఒకసారి చూద్దాం. సో, జనరేటర్‌లో అయినా, మోటార్‌లో అయినా అవే పార్ట్స్ ఉంటాయి. అవే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్‌ని క్రియేట్ చేయడానికి పోల్స్ ఉంటాయి. లేదా ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయి. ఆర్ పర్మనెంట్ పోల్స్ ఉంటాయి. రెండోది సెట్ ఆఫ్ కండక్టర్స్ ఉంటాయి. అది జనరేటర్‌లో అయినా అవే కండక్టర్స్ ఉంటాయి. మోటార్‌లో అయినా అవే కండక్టర్స్ ఉంటాయి. ఆ కండక్టర్స్‌ని మనం ఏమని పిలుస్తామంటే వైండింగ్ అని చెప్తున్నాం. సో, ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అనేదే మనకు వెరీ ఇంపార్టెంట్. మనం ముందుగా ఈ బాక్స్‌ని ఒక ఎలక్ట్రికల్ మెషిన్ అని అనుకుందాం. ఈ ఎలక్ట్రికల్ మెషిన్ ఇట్ మే బీ జనరేటర్ కావచ్చు, ఇట్ మే బీ మోటార్ కావచ్చు, ఇట్ మే బీ మోటార్ కావచ్చు, ఇట్ మే బీ జనరేటర్ కావచ్చు. నేను ప్రస్తుతానికి ఏంటనేది నాకు తెలీదు అని అనుకోండి. సో, దీనికి ఏ జనరేటర్‌కైనా, మోటార్‌కైనా పార్ట్స్ లోపల అవే ఉంటాయి. కాకపోతే మనకి అవుట్‌పుట్ సైడ్స్ వచ్చేటప్పటికి 2 సైడ్లుగా మనం పిలుస్తాం. ఒకటి డ్రైవ్ సైడు, 2 నాన్ డ్రైవ్ సైడు. డ్రైవ్ సైడ్ అంటే అర్థం ఏంట్రా అంటే మెకానికల్ షాఫ్ట్ ఎటువైపు అయితే ఉంటుందో దాన్ని డ్రైవ్ సైడ్ అని, ఎలక్ట్రికల్ వైర్స్ ఎటువైపు అయితే ఉంటాయో ఆ సైడ్ని ఏమని పిలుస్తారు అంటే నాన్ డ్రైవ్ సైడ్ అని పిలుస్తాం. సో, ఇప్పుడు కాన్సెప్ట్ ఏంట్రా అంటే డ్రైవ్ సైడ్ ఎప్పుడూ కూడా మెకానికల్ ఇన్పుట్ ఇవ్వాలి లేదా మెకానికల్ అవుట్పుట్ బయటకు వస్తుంది. నాన్ డ్రైవ్ సైడ్ ఎప్పుడూ కూడా ఎలక్ట్రికల్ ఇన్పుట్ అయినా ఇస్తాము లేదా ఎలక్ట్రికల్ అవుట్పుట్ అయినా వస్తుంది. ఇది ఫస్టు ఒక మిషన్‌కి 2 సైడ్స్ ఉంటాయి అనేటువంటి బేసిక్ థియరీని మనం ఫస్ట్‌గా తెలుసుకోవాలి. సో సో నేను ఒక మిషన్‌ని తీసుకున్నాను. సో, డ్రైవ్ సైడ్ అంటే ఇప్పుడే మనం మాట్లాడాం మెకానికల్ సైడ్ అని అన్నాను. సో, నాన్ డ్రైవ్ సైడ్ అంటే అర్థం ఏంట్రా అంటే ఎలక్ట్రికల్ సైడ్ అని అన్నాను. ఇప్పుడు నేను ఒకవేళ మెకానికల్ ఇన్పుట్ ఇచ్చి ఎలక్ట్రికల్ అవుట్పుట్ తీసుకుంటే దాన్ని జనరేటర్ అని, లేదు అని అనుకుంటే మనం ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇచ్చి మెకానికల్ అవుట్పుట్ తీసుకుంటే దాన్ని ఏమని పిలుస్తారు అని అంటే మోటార్ అని మనం చిన్నప్పటి నుంచి చదివాం. కానీ నిజానికి అలా చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదో ఒక ఎగ్జాంపుల్ మాట్లాడదాం. ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే నేను మరొక మిషన్‌ని తీసుకున్నాను. ఆ మిషన్‌లో ఇది ఎప్పటికీ నాన్ డ్రైవ్ సైడే. ఇది ఎప్పటికీ కూడా డ్రైవ్ సైడే. కానీ, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేస్‌లో నేను ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాను. అవుట్పుట్ తీసుకున్నాను. అటువంటప్పుడు ఇన్పుట్ మెకానికల్ ఇచ్చాను. అవుట్పుట్ ఏం తీసుకున్నానురా అంటే ఎలక్ట్రికల్ తీసుకుంటే దాన్ని జనరేటర్ అని అన్నాం. ఒకవేళ ఇన్పుట్ మెకానికల్ ఇచ్చాను. ఇన్పుట్ ఎలక్ట్రికల్ ఇచ్చాను. అవుట్పుట్ మెకానికల్ వస్తే దాన్ని మోటార్ అని అన్నాం. అయితే నేనేం చేశానురా అంటే ఇక్కడ ఈ సేమ్ మిషన్‌కే ఇన్పుట్ ఎటువైపు అయితే మెకానికల్ ఇస్తామో అటువైపు మెకానికల్ ఇన్పుట్టే ఇచ్చాను. అలానే ఎటువైపు అయితే ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ సైడ్ ఉంటుందో నాన్ డ్రైవ్ సైడు అటువైపు కూడా ఇన్పుట్ ఇచ్చాను. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంట్రా అంటే మెకానికల్ సైడు ఇన్పుట్ ఇచ్చేశాను. ఎలక్ట్రికల్ సైడు ఇన్పుట్ ఇచ్చేశాను. ఇప్పుడు ఇది జనరేటర్ అవుద్దా? మోటార్ అవుద్దా? అని అన్నాము అని అనుకోండి. ఇలాంటి సమయంలో ఇది జనరేటరో, మోటారో చెప్పలేం. అంటే ఫస్ట్ కేసులో ఇన్పుట్, అవుట్పుట్ వేరు వేరు ఉన్నప్పుడు మాత్రమే చెప్పగలిగాం. ఇప్పుడు రెండో కేసు ఏం మాట్లాడాను అనంటే ఇన్పుట్, అవుట్పుట్ 2 ఇన్పుట్లే అయితే కనుక అటువంటప్పుడు ఇది జనరేటరో, మోటారో చెప్పలేం. అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు దీన్ని ఏమని పిలవచ్చు అనంటే మిషన్ అని పిలవచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సిమిలర్‌గా అదే మిషన్‌కి నేను ఇన్పుట్ ఏమీ ఇవ్వట్లేదు. అవుట్పుట్ ఏమీ తీసుకోవట్లేదు. అప్పుడు కూడా మనం దీన్ని జనరేటరో, మోటారో చెప్పలేం కాబట్టి ఈ సమయంలో కూడా ఏమని పిలవాలి అనంటే మిషన్ అని పిలుస్తాం. అంటే మిషన్ అని ఎప్పుడు పిలుస్తాము అనంటే ఇన్పుట్ ఏంటో, అవుట్పుట్ ఏంటో తెలియలేనప్పుడు కానీ, ఇది జనరేటరో, మోటారో ఐడెంటిఫై చేయలేనప్పుడు కానీ ఇది మిషన్ అని పిలుస్తాం. అగైన్ మళ్ళీ మాట్లాడితే వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు
ఇన్పుట్ వచ్చేటప్పటికి మెకానికల్, అవుట్పుట్ వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్. అటువంటప్పుడు మీకు జనరేటర్ అని తెలిసింది. కానీ జనరేటర్ అని తెలిసినప్పటికీ కూడా దీన్ని ఏమని పిలవచ్చు అంటే మిషన్ అనే పిలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఎలక్ట్రికల్, అవుట్పుట్ మెకానికల్ అని మీకు తెలుసు. అటువంటప్పుడు దీన్ని ఏమని పిలిచారంటే మోటార్ అన్నారు. కానీ నిజానికి మోటార్ అని అనకూడదు, దీన్ని కూడా ఏమని పిలవాలంటే మిషన్ అని పిలవాలి. ఎందుకని అది జనరేటర్ అని తెలిసినప్పటికీ కూడా మిషన్ అనే పిలవాలి? ఎందుకని ఇది మోటార్ అని తెలిసినప్పటికీ కూడా మిషన్ అనే పిలవాలి? ఎందుకని ఇది జనరేటరో మోటారో తెలియలేనప్పుడు కూడా మిషన్ అని పిలవాలి అని అంటే ఆ థియరీలోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఒక ట్రైన్ ఉంది అని అనుకోండి. ఈ ట్రైన్లో ఏ మోటార్ ఉంటుంది అని అంటే డీసీ సిరీస్ మోటార్ ఉంటుంది అని మనకు తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోటారు ఇలా ప్లెయిన్ ఏరియాలో వెళ్తుంది అని అనుకోండి. అటువంటప్పుడు దీన్ని మోటార్గానే చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అప్ ఏరియాలోకి వెళ్తుంది అనుకోండి, అప్పుడు కూడా దీన్ని ఏమని పిలుస్తామంటే మోటార్ అనే చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అప్ ఏరియా ఆర్ హిల్లీ ఏరియా నుంచి డౌన్కి వస్తుంది అనుకోండి, ద మోటార్ విల్ యాక్ట్స్ యాజ్ ఏ సడన్లీ జనరేటర్. అంటే ఇక్కడ మోటార్లా పనిచేసింది, వేరేజ్ ఇక్కడ మోటార్లా పనిచేసింది, వేరేజ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందిరా అంటే ద మోటార్ బికమ్స్ ఏ సడన్లీ జనరేటర్ అయింది. అంటే దేన్ని బేస్ చేసుకొని అయిందో ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఇది రేటెడ్ స్పీడ్ అని అనుకోండి. ఇది రేటెడ్ స్పీడ్, ఇది అప్ ఎక్కుతుంది కాబట్టి లెస్ దాన్ రేటెడ్ స్పీడ్ అని అనుకోండి. ఇది ఏమైందిరా అంటే గ్రేటర్ దాన్ రేటెడ్ స్పీడ్. అంటే వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంట్రా అంటే ఇది జనరేటర్ అని మోటార్ అని మనం చెప్పాలి అని అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంట్రా అంటే బేస్డ్ ఆన్ స్పీడ్. ఈ స్పీడ్ కనుక ఎప్పుడైనా తిరగాల్సినటువంటి స్పీడ్ ఏదైతే ఉందో ఆ రేటెడ్ స్పీడ్ ఏదైతే ఉందో ఆ రేటెడ్ స్పీడ్ దగ్గర తిరిగినా లేదా లెస్ దాన్ ది రేటెడ్ స్పీడ్ దగ్గర తిరిగినా విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ మోటార్ అని పిలుస్తాం. ఇఫ్ ఇన్ కేస్ గ్రేటర్ దాన్ రేటెడ్ స్పీడ్ దగ్గర తిరిగితే ద మిషన్ విల్ యాక్ట్స్ యాజ్ ఏ ఆర్ ద మోటార్ విల్ యాక్ట్స్ యాజ్ ఏ సడన్లీ జనరేటర్ అని అంటాం. అంటే దేర్ ఈజ్ నో డిఫరెన్సెస్ బిట్వీన్ జనరేటర్ అండ్ మోటార్. బట్ జనరేటర్ అని మోటార్ అని మనం ఎప్పుడు పిలుస్తున్నాము అని అంటే బేస్డ్ ఆన్ స్పీడ్. సో ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏం మాట్లాడుతున్నాను అని అంటే రేటెడ్ స్పీడ్ దగ్గర కానీ లెస్ దాన్ రేటెడ్ స్పీడ్ దగ్గర కానీ తిరిగినప్పుడు మాత్రమే మోటార్ అని చెప్పాలి. ఒకవేళ తిరగాల్సినటువంటి స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్ దగ్గర తిరిగితే ద మోటార్ విల్ యాక్ట్స్ యాజ్ ఏం చెప్తున్నాము జనరేటర్ అని చెప్పాలి. సో ఒకటి ఇది జనరేటరా మోటారా అని చెప్పాలి అని అంటే ఫస్ట్ చూడాల్సినటువంటిది స్పీడ్. సెకండ్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ మిషన్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మోటార్ అని అనుకుందాం. ఈ మోటార్కి మనం ఒక వోల్టేజ్ ఇచ్చాము అని అనుకుందాం. ఇట్ మే బి ఏదో ఒక మోటార్, డీసీ మోటార్ ఆర్ ఏసీ మోటార్, ఏదో ఒక మోటార్. ఈ మోటార్కి నేను వోల్టేజ్ ఇచ్చాను. సో ఈ వోల్టేజ్ని నేను సమ్ టెర్మినల్ వోల్టేజ్ ఆర్ ఇన్పుట్ వోల్టేజ్ అని అన్నాను. ఈ వోల్టేజ్ వల్ల ఇక్కడికి కరెంటు పాస్ అవుతుంది. ఇలా కరెంటు పాస్ అయింది, ఇది మోటార్ అని మనకు తెలిసింది. సో కరెంట్ ఇలా పాస్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే మోటారు లోపల కూడా ఏం జనరేట్ అవుద్దిరా అంటే ఒక ఈఎంఎఫ్ జనరేట్ అవుద్ది. దాని పేరు ఏం పేరు అంటామంటే బ్యాక్ ఈఎంఎఫ్ అని అంటాం. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంట్రా అంటే మనం ఇచ్చినటువంటి వోల్టేజ్ పేరు టెర్మినల్ వోల్టేజ్, లోపల పుట్టినటువంటి వోల్టేజ్ పేరు బ్యాక్ ఈఎంఎఫ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇప్పుడు నేను అంటున్నటువంటి బ్యాక్ ఈఎంఎఫ్ ఆర్ కౌంటర్ ఈఎంఎఫ్ ఏదైతే ఉందో ఈ కౌంటర్ ఈఎంఎఫ్ ఎప్పుడు కూడా తక్కువ ఉండి ఇచ్చిన వోల్టేజ్ కన్నా తక్కువ ఉంది అని అనుకోండి. అంటే మనం ఇచ్చినటువంటి వోల్టేజ్ ఎక్కువగా ఉంది, లోపల పుట్టినటువంటి వోల్టేజ్ తక్కువగా ఉంది అని అనుకోండి. దీన్ని ఏమని పిలుస్తామంటే మోటార్ అని పిలుస్తాం. అంటే మనం ఏదైతే మోటార్ అని చదువుతున్నామో ఆ మోటార్ అనే చెప్తాం. వేరేస్ వెరీ ఇంపార్టెంట్ విషయం, ఏదో ఒకటి జరిగింది, ఏం జరిగిందో తెలియదు కానీ మనం ఇచ్చినటువంటి వోల్టేజ్ కన్నా లోపల పుట్టినటువంటి వోల్టేజ్ ఎక్కువైపోయింది. అంటే లోపల పుట్టినటువంటి ఏదైతే లైక్ ఈఎంఎఫ్ అని అంటున్నానో ఈ ఈఎంఎఫ్ టెర్మినల్ వోల్టేజ్ కన్నా ఎక్కువైపోయింది అని అనుకోండి సడన్గా. అప్పుడు దీన్ని ఏమని పిలుస్తాము అని అంటే జనరేటర్ అని పిలుస్తాం.
వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రెండో ఇంపార్టెంట్ విషయం, ఇది జనరేటరా మోటారా అని చెప్పాలి అని అంటే వెరీ ఇంపార్టెంట్ విషయం, మనం ఏదైతే మోటార్ వర్క్ చేయాలని వోల్టేజ్ ఇస్తున్నామో లోపల కౌంటర్ ఈఎంఎఫ్ జనరేట్ అవుతుందో ఈ కౌంటర్ ఈఎంఎఫ్ ఎప్పుడూ కూడా వోల్టేజ్ కన్నా తక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే ఏమని పిలుస్తామంటే మోటార్ అని పిలుస్తాం. అలా కాకుండా పొరపాటున ఏం జరిగినా సరే ఏదో విధంగా లోపల బ్యాక్ ఈఎంఎఫ్ ఆర్ కౌంటర్ ఈఎంఎఫ్ ఆర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఇచ్చినటువంటి వోల్టేజ్ కన్నా ఎక్కువైపోతే దాన్ని ఏమని పిలుస్తామంటే సో ఫైనల్గా కన్క్లూజన్కి వస్తే కనుక ఇది మోటారా అని జనరేటరా అని చెప్పాలి అని అంటే ఒకటి స్పీడ్ని బేస్ చేసుకొని చెప్పాలి. రెండోది వచ్చేటప్పటికి టెర్మినల్ వోల్టేజ్ వెసెస్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని బేస్ చేసుకొని చెప్పాలి. మూడో పాయింట్ ఏంట్రా అంటే బేసిక్గా ఐటీఐ లెవెల్లో ఎక్కువగా చెప్పేటువంటిది ఇన్పుట్ బట్టి అవుట్పుట్ బట్టి చెప్పాలి. అంటే ఇన్పుట్ కనుక మెకానికల్ ఉండి అవుట్పుట్ ఎలక్ట్రికల్ ఉంటే దాన్ని ఏమంటాము అని అంటే జనరేటర్ అని అంటామని, లేదా ఇన్పుట్ కనుక ఎలక్ట్రికల్ ఉండి అవుట్పుట్ మెకానికల్ ఉంటే దాన్ని మోటార్ అని అంటామని చెప్తాం. అంటే ఇది జనరేటరా మోటారా చెప్పాలి అని అంటే ఇది లాస్ట్ ఆప్షన్ కింద తీసుకోవాలి. ద ఫస్ట్ ఆప్షన్ ఏం తీసుకోవాలంటే స్పీడ్ అని, రెండో ఆప్షన్ ఏం తీసుకోవాలని అంటే కనుక టెర్మినల్ వోల్టేజ్ అండ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ తీసుకోవాలి. మూడో ప్రయారిటీ ఏం తీసుకోవాలి అని అంటే కనుక ఇన్పుట్ అండ్ అవుట్పుట్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ జనరేటర్కి మోటార్కి మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ జనరేటర్ అండ్ మోటార్. అలానే ఇక్కడ కన్క్లూజన్ అలా ఒకటే, దేర్ ఈజ్ నో డిఫరెన్సెస్ బిట్వీన్ జనరేటర్ అండ్ మోటార్. ద మోటార్ విల్ యాక్ట్స్ యాజ్ ఏ సడన్లీ జనరేటర్, ద జనరేటర్ విల్ యాక్ట్స్ యాజ్ ఏ సడన్లీ మోటార్. సో ఏ విధమైనటువంటి తేడాను లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.